నేటి దిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదట వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మా ఆత్మను ఉజ్జీవింపచేసి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనము లేచి తేజరిల్లాలి అని మనల్ని వెలిగించినటువంటి దేవుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. నిజమే. ఎక్కడున్నటువంటి వారం అనంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎక్కడున్నటువంటి మన యొద్దకు వెలుగు వచ్చింది అనంటే, చీకటిలో ఉన్నటువంటి మనకు వెలుగు యొక్క ఫలమును గురించి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరిచేటటువంటి మాటను మనం పరిశీలన చేసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడినటువంటి వాక్యాల్లో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. నిజమే. ఒకప్పుడు మంచితనానికి, నీతికి, సత్యమునకు దూరంగా ఉన్నటువంటి మనకు దేవుడు తన వెలుగును ఆయన మన కొరకు పంపించి మన జీవితాలను ఆయన చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏం కలిగి ఉండాలి అనంటే, మంచితనము, నీతి, సత్యము అనేవి వెలిగింపబడినటువంటి మన జీవితాల్లో ఇవి లోకానికి కనపడాలి. అందుకని మన యొద్దకు వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఆయన మాట్లాడుతూ యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లు నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పటం ఇక్కడ మనం గమనించగలం. నిజమే. యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిశ్చయముగా తమ యొద్దకు వచ్చినటువంటి వెలుగును స్వీకరించిన వారు అవుతారు. అంత మాత్రమే కాక వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, వెలిగింపబడినటువంటి మన జీవితాలు తిరిగి మరలా చీకట్లోనికి వెళ్ళక, అనగా మంచితనమును విడిచిపెట్టక, నీతిని మన జీవితంలో మనం విడిచిపెట్టక, సత్యమును విడిచిపెట్టక వాటిని కలిగి జీవిస్తూ దేవుని గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. ఏర్పరచబడినటువంటి వంశంగా ప్రభు మనల్ని చేశారు. రాజులైన యాజక సమూహంగా చేశారు. తన సొత్తైన ప్రజలను ఆయన మనల్ని చేశారు. అయితే పొందినటువంటి ఈ స్థితి ద్వారా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇతరులు వెలిగింపబడినట్లు మనము లేవాలి. లేచి మనం ప్రకాశించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక విషయాల్లో దేవుని వలన మేలు పొందుతున్నాం, అభివృద్ధి చెందాం అని చెప్పుకునేటటువంటి ప్రతి విశ్వాసి ఎంతవరకు చీకట్లో ఉన్నటువంటి అనేకులకు మనం వెలుగుగా ఉండగలుగుతున్నాం? గనుకనే మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనము దేవుని వలన కలిగి ఉన్నటువంటి ఆ వెలుగు చేత సత్క్రియలు, మనం చేయు ప్రతి కార్యం మంచిదిగా ఉన్నప్పుడు పరలోకమందున్నటువంటి మన తండ్రి
ఆయన మహిమపరచబడతారు. ఆయన మహిమపరచబడు నిమిత్తము మనకు ఇవ్వబడినటువంటి ఈ వెలుగును అనేక మందికి మనం ప్రకాశింప చేయాలి. అనేక మంది ఉన్న ఆ చీకటి నుండి, అజ్ఞానం నుండి నిశ్చయముగా వెలుగునొద్దకు వచ్చి తమను పుట్టించిన, సృజించిన, జీవింప చేస్తున్న నిత్య జీవానికి మనలను నడిపించే దేవుని అనేకులు విశ్వసించినట్లుగా ఆ విశ్వాస స్థితిని పొంది ఉన్నటువంటి మనం అనేకులు వెలిగింపబడుటకు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ వెలుగును ప్రకాశింప చేసేవారంగా ఉండాలి. చాటున, నామకార్థంగా, అశ్రద్ధగా కాక నిర్మోహమాటంగా, విశ్వాసంతో, ధైర్యంతో ప్రభు నామమును భరించుచు ఆయన కొరకైనటువంటి సాక్షులుగా ఉండుట ఈ వెలుగు తేజరిల్లుటకు గల కారణం గనుక నిశ్చయముగా నేడు విన్నటువంటి ఈ వాక్య భాగం ప్రకారంగా లేవండి, లేచి ప్రభు మీకు అనుగ్రహించినటువంటి వెలుగు ద్వారా తేజరిల్లండి. అనేక మంది జీవితాలకు ప్రకాశవంతంగా మారి చీకట్లో ఉన్న అనేకులు ప్రభును సేవించేవారగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మమ్మలను వెలిగించిన దేవుడవు గనుక వెలుగునందున మేము చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి అనేకులకు మీ వెలుగును ప్రకాశింప చేసేవారిగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, పలు సమస్యల చేత వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి. అన్ని విషయాల్లో మీ కృపాక్షణలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక.